నేను టంగుటూరు నిత్యాన్నదాన సత్రంలో ఒక కార్యనిర్వాహకుని. నేను 2017 ఆగస్టు 2లో నిత్యాన్నదానం ఏర్పాటు చేసినాము. కానీ అంతకుముందు నుంచి కూడా మన పూర్వీకులు ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి టంగుటూరులో పెద్దమ్మ తల్లి జాతర జరుగుతుంది. కరువు వచ్చినా కూడా మట్టి బంకమట్టి పెరుగుతో జాతర చేసినారు. అది మనకు పెద్దలు చెప్పిందే, మన సూర్యాదేలా, కానీ అది జరుగుతుంది. కానీ మొన్న లాక్డౌన్ టైంలో కూడా మన జాతర జరిగిన వారానికి లాక్డౌన్ వచ్చింది. నందవరంలో తిరునాళ్ళు కూడా ఆగిపోయింది. అంటే మా పెద్దమ్మ తల్లి అంత పవర్ఫుల్. మా నిజాన సత్రంలో రోజు 200 నుంచి 250 మంది భోంచేస్తారు. అది కూడా దాతల సహకారం, పెద్దమ్మ తల్లి దయ, మా గ్రామ ప్రజల సహకారం, అందరితో సహకారంతో ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. పెద్దమ్మ తల్లి పెద్దల నుండి ఎన్నో సంవత్సరాల నుండి ఈ జాతర చేస్తున్నారు. ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది జరగలేదు. ప్రతి సంవత్సరం మా పెద్దల కాలం నుండి అందరు మద్దతు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు చేసినారు అనేది మనకు నవాబ్ టైంలో కూడా వాళ్ళు కూడా ఏ ఇబ్బంది పెట్టలేదు. ఎన్ని పనులు అడ్డమైనా కానీ పెద్దమ్మ తల్లి కరోనాలో కూడా ఆగిపోలేదు. కాబట్టి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏ గలాట్ లేకుండా అందరూ ప్రశాంతంగా అమ్మవారిని కొలుచుకొని హాయిగా చూసుకొని అందరూ పండగ మాదిరిగా సంతోషంగా ఉంటారు. ఊళ్ళో పెద్దమ్మ జాతర అనేది ఈ కులము ఆ కులం అనకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ ముక్కుబడి ప్రకారము తప్పకుండా చేసుకుంటూ ఉండాలి. ఒక కులమే అనేది లేదు, అన్ని కులాలు చాలా ఐక్యమత్యముతో మంచిగా ప్రతి సంవత్సరం ఏ కొట్టాడులు కానీ కనీసం పెట్టుకోవడం కానీ కూడా జరగకుండా చాలా పెద్ద పెద్ద రైతులు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి. అయినా కానీ ఒక మాట అనుకోకుండా చాలా సంతోషంగా చేసుకుంటున్నారు. ఆ పెద్దల దయవల్లో మన ఏమో ఆమె కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి ఎవరే కానీ ఏ మాట అనుకోకుండా చాలా మంచిగా ఈ జాతర జరుపుకుంటున్నారు. గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం. టంగుటూరు గ్రామంలో గత కనీసం అంటే ఎన్ని తరాల నుంచి జరుగుతున్నాయి మాకు తెలియదు, కానీ మా పూర్వీకుల నుంచి మా 3వ తరం నుంచి మేము అమ్మవారిని చేస్తున్నాం ఇక్కడ టంగుటూరు గ్రామంలో అమ్మవారిని. అదే కాకుండా ఒకటి ఎటువంటి కెమికల్స్ వాడకుండా అమ్మవారిని నిష్ట నియమాలతో మేము అమ్మవారిని చేస్తున్నాం ఇక్కడ. అదేవో మాకు అమ్మవారి ఇచ్చే దైవం అనుకుని మేము చేస్తున్నాం. ఎటువంటి మాకు గుర్తింపు గవర్నమెంట్ నుంచి లేదు, ప్రభుత్వం నుంచి. అది ఎట్లా మాకు ఏదైనా ప్రభుత్వం సహాయపడితే మాకు ఏదైనా కానీ ఇంకా ముందుకు వెళ్ళగలుగుతామని మేము అడుగుతున్నాం. దాన్ని ఎలాగైనా మీరు తీసుకెళ్తే మాకు ప్రభుత్వం వారి దగ్గరికి వెళ్తే మాకు సహాయ సహకారం ఉంటే కొద్దిగా మాకు ఎటువంటి. అందులో మేము చేసేది నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా, కాకపల్లి జిల్లా, అనంతపురం జిల్లా 4 జిల్లాలు మేము అమ్మవారిని చేస్తున్నాం కదా. విగ్రహం తయారు చేయడానికి అయ్యే ఖర్చు మీరే భరిస్తారా లేకుంటే గ్రామ పెద్దలు ఇస్తారు? అమ్మవారికి మెటీరియల్ ఖర్చు వాళ్ళు ఇచ్చేస్తారు, మాకు అంత ఇంటో వాళ్ళు డబ్బులు ఇస్తారు చేసినందుకు. అదేవిధంగా మిగతా జిల్లా వాళ్ళు కూడా అదేవిధంగానే చేస్తున్నాం మేము. మెటీరియల్ ఖర్చు అన్ని ఒక్కొక్కరు ఏం చేస్తారంటే మాకు మెటీరియల్ ఖర్చు అంత మీరు చెప్పి ఒక ఒప్పందం చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. అదేవిధంగానే మేము 4 జిల్లాలో మేము చేస్తున్నాం అమ్మవారిని. ఇది గవర్నమెంట్ గుర్తించి మమ్మల్ని ఏదో. జాతర అనంతరం విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠిస్తారు మామూలుగా? జాతర అంటే ఇక్కడ వచ్చేసి అమ్మవారిని అడవుల్లో కూర్చోబెట్టి అక్కడి నుంచి మళ్ళా పొలవారి దగ్గర అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠిస్తారు. కానీ కొన్ని ఈడ టంగుటూరు ఏమంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక హద్దులు అనేవి నిర్ణయించబడినాయి. కొన్నిసార్లు వాళ్ళకు తెలియదు కాబట్టి తెచ్చి చేయించుకొని ఏదైనా కానీ వాళ్ళు ఎప్పుడో 50 ఏళ్ళకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో చేసుకుంటూ ఉంటారు. ఏమంటే టంగుటూరు అమ్మవారు అంటే ప్రత్యేకత ఇక్కడ. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ కంపల్సరీ చేస్తారు.
గత ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నది కూడా మా పూర్వీకులను అడిగిన కూడా ఇక్కడ ఈ సంవత్సరం దేవర జరగలేదు అనేది ఎవరికి తెలియదు. ప్రతి సంవత్సరం జరుగుతుంది, ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అందులో మేము 3 తరాల నుంచి మేము చేస్తున్నాం ఇక్కడ. ఓకే. మా నాన్న మధ్యరెడ్డి, కుమార్ మధ్యరెడ్డి, ఆయన తన తర్వాత చేస్తున్నాం. మా అబ్బాయి చేస్తున్నాడు అంత ముందుకు, మా అబ్బాయి తర్వాత మా నాన్న చేస్తున్నాడు, మన తర్వాత మేము చేస్తున్నాం. ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సునీత. మా శ్రీవారి పేరు డాక్టర్ లక్ష్మీపూరి. మాది ఈ ఊరే అండి, టంగుటూరు. మేము పెళ్లి చేసుకుని 17 ఏళ్ళ పైన అయింది. మేము ప్రతి సంవత్సరము పెద్దమ్మ గారికి దేవత చేస్తున్నాము. ఇక్కడ అంటే ప్రతి సంవత్సరము జరిగే ఊర్లలో టంగుటూరు ఒకటి, చుట్టుపక్కల ఊర్ల కన్నా ఇక్కడ టంగుటూరులో ప్రతి ఒక్కరూ చేసుకుంటారు. ఇది చాలా ప్రత్యేకత. ప్రతి సంవత్సరం మేము కూడా జరుపుకుంటూ ఉండడం వల్ల మాకు కూడా చాలా బాగుంది. పెళ్ళైనప్పటి నుంచి కూడా మేము చేసుకుంటున్నాము. ఇలా దేవర చేసుకున్నప్పుడు మా చుట్టాలు అందరూ కూడా అందరినీ కలిసి ఇట్లా అందరం కలిసి భోజనం చేసుకోవడము, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడము, ఇదంతా కూడా మాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తుంది. అమ్మవారి ఆశీస్సులు మా అందరికీ, మా కుటుంబంతో పాటు ఊర్లో అందరికీ మాకు తెలిసిన అందరికీ కూడా బాగుండాలి అనేసి కోరుకుంటున్నాము. ఇలా చేసుకోవడము మేము మా మామయ్య, మా అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాము ఈ దేవర చేయడం అనేది. ఇది ఇలానే మా పిల్లలకి కూడా నేర్పిస్తున్నాం. దీంట్లో ఏంటంటే మనకి ఒక కల్చర్ని మనం ఇట్లా జనరేషన్స్ కల్చర్ని మేము నేర్పిస్తున్నాం అనమాట. ఈ కల్చర్ నేర్చుకోవడం అనేది చాలా అవసరం ఉంది. ఇప్పుడు జనరేషన్లో అయితే కల్చర్ని ఇది చేసుకుంటా ఉన్నారు. సిటీస్లో ఉండేసి మర్చిపోవడము, విలేజ్కి రాకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ దేవర అనేది మా ఫ్యామిలీలో ఉండడం వల్ల మా పిల్లలకి కూడా మా తరతరాలుగా ఇది ఇట్లా ఉండి అమ్మవారి ఆశీస్సులన్నీ మా అందరి మీద ఉండాలని కోరుకుంటూ, అలానే మా దేవరికి వచ్చిన అందరికి కూడా ఆశీస్సులు ఉండాలని, మీకు కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. టంగుటూరు పెద్దమ్మ తరతరాలుగా ఉంది. ఈ గ్రామంలో అందరికీ ఎంతో అభివృద్ధిగా తోడ్పాటుగా ఉంది అన్న నమ్మకంతో కుల మతాలకు అతీతంగా ముస్లిమ్స్ ఏమి, క్రిస్టియన్స్ ఏమి, హిందూస్ ఏమి అందరూ ప్రతి ఒక్కరు కలిసికట్టుగా చేసుకునే ఒక పండగ కాబట్టి అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాయలసీమ ప్రతిభ న్యూస్.